హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర మెంతి కారం అండి. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి గోంగూర ఇది వచ్చి ఒక 300 గ్రామ్స్ ఉంటుందండి. ఒలిచిన తర్వాత దీన్ని ఒలిచేసి మంచిగా వాష్ చేసుకుని బాండీలో వచ్చి నూనె కానీ ఏమి వేయకుండా అట్లానే ఫ్రై చేసుకున్నాము. ఇది హైలో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలండి. లేదంటే బాండీ ఫుల్గా నీరు వచ్చేస్తున్నాము. చూడండి ఇంత హైట్గా ఉంది కదా, మగ్గిందంటే ఇంత కొంచెం కూడా అవ్వదనమాట. ఇది హైలో పెట్టి కుక్ చేయాలండి మనం. చూడండి అప్పటికే నీరు వచ్చేస్తూ ఉంది. ఎక్కువ టైం ఏం తీసుకోదండి, ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం మిక్స్ చేస్తూ ఉన్నామంటే అన్ని వైపులా మనకి మగ్గుతుంది. అలానే నీరు కూడా ఎక్కువ రాదనమాట హైలో పెట్టామంటే. చూడండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాము. గోంగూర పులుపుగానే ఉంటుంది కదా అని అనుకోవచ్చు, కానీ ఆ పులుపు అయితే సరిపోదండి. ఇంకొంచెం చింతపండు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వేసేసి ఇంకా కొంచెం నీరైతే ఉంది. ఇలానే కనుక మనం మిక్సీ వేసుకున్నామంటే చట్నీ చప్పగా ఉంటుందన్నమాట, నీరుగా ఉన్నట్టుగా. అందుకని ఆ నీరంతా కూడా మనకి ఇంకిపోవాలండి, ఎగిరిపోతుంది. ఇప్పుడు చూడండి అంతా మనకి ఎగిరిపోయింది కదా నీరంతా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి, చల్లగా ఆరిపోవాలన్నమాట మొత్తం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చూడండి దాంట్లో ఇది వేసేసుకుందాము. గోంగూర నిమిషాల్లో అయిపోతుందండి, మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ లోపే ఇదైతే రెడీ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసుకుని వేసుకుందామండి, క్యూబ్ కట్టే. ఆ తర్వాత కారం 3 టేబుల్ స్పూన్లు అండి, ప్లెయిన్ కారం. మీ కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ కారం అయితే కొంచెం కారంగానే ఉంది, గోంగూర చట్నీ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. రుచికి సరిపడినంత ఉప్పు అండి. ఇవన్నీ వేసేసి పల్సెస్తో గ్రైండ్ చేసామంటే మనకి కొంచెం చిన్న ఉల్లిపాయ ముక్కలు తగులుతూనే ఉండాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపెడతాను చూడండి. ఇలా ఉండాలన్నమాట, ఉల్లిపాయ ముక్కలే మనకి తెలుస్తూ. అదిగోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఆన్ చేద్దాము, తాలింపు వేసుకుందాము. కడాయిలో వచ్చి 5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందామండి. ఆ తర్వాత చూడండి ఇది 1 టేబుల్ స్పూన్ పచ్చి మెంతులేను బరకగా గ్రైండ్ చేసుకున్నామన్నమాట. అది మెంతి పౌడర్ 1 స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చి మినప్పప్పు అనమాట. ఇవన్నీ మంచిగా మనం ఫ్రై చేసుకుందాము. తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఈ మెంతి పౌడర్ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడి అనేది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని అయితే వేసేసుకుందాము. వేసేసి సిమ్లో పెట్టుకొని మనం మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ అంతా మంచిగా ఫ్రై అయిపోయిందంటే ఇది 1 మంత్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే. బయట పెట్టుకున్నా కానీ 1 వీక్ వరకు ఏమీ కాదనమాట. మనం ఉల్లిపాయలు వేసాం కదా, తినేటప్పుడు మనకి వేసిన రోజు కంటే నెక్స్ట్ డే వచ్చి బాగా మంచిగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకుంటా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ వచ్చేసి ఈ ఆయిల్లో మనకి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట చట్నీ. చూడండి ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. రెడీ అయిపోయిందండి. దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కనుక తిన్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట.
తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి ఎంత యమ్మీగా ఉంది కదా! వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. నేనిప్పుడు చూపెడతాను చూడండి. నేను ఇక్కడైతే నెయ్యి వేసుకోలేదు. నాకు నెయ్యి లేకుండా తింటమే నచ్చుతుందనమాట. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.